గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలు పరిష్కరించడం జరిగిందని అలాగే అదనపు వసతుల కల్పన చేపట్టామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కావలి పట్టణంలోని 13వ వార్డు పుల్లారెడ్డినగర్లోనూ 30వ వార్డు రైల్వే స్టేషన్ వద్ద నూతనంగా నిర్మించిన సిమెంటు రోడ్లు డ్రైన్లను ప్రారంభించారు. 40 లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే 30వ వార్డులో 9 కోట్ల, 13వ వార్డులో 11 కోట్ల రూపాయల మేరకు ప్రజలకు వివిధ సంక్షేమ పథకాల కింద వ్యయం చేయడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, నెల్లూరు వాణిజ్య విభాగాల అధ్యక్షుడు కనమర్లపూడి నారాయణ, నాయకులు జనిగర్ల మహేంద్ర యాదవ్, దాసరి శివాజీ, కామరాజు, రామ్మోహన్ రెడ్డి, కమిషనర్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, 2024 ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా 30వ వార్డు అదేవిధంగా 13వ వార్డుకు సంబంధించిన అన్ని పనులు కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఏవైతే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ఇచ్చిన 40 లక్షల రూపాయలు అవే కాకుండా అదనపు వర్క్ కూడా ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా వార్డుకు సంబంధించి ఈరోజు పేద ప్రజలకు ఇచ్చిన పథకాల ద్వారా దాదాపు 9 కోట్ల రూపాయలు ఇక్కడ ఈ వార్డులో 30వ వార్డు, అదేవిధంగా 11 కోట్ల రూపాయలు మన 13వ వార్డులో కూడా అందడం జరిగింది. ఈరోజు అభివృద్ధి అంటే ఈ 2 వార్డులో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన అన్ని వర్క్స్ కూడా, మిగతా వార్డులో కూడా ఆల్మోస్ట్ కొన్ని కంప్లీట్ అయిపోయినాయి. వాటన్నిటి కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఏదేమైనా జగనన్న ప్రభుత్వంలో ఇటు సంక్షేమం, ఇటు పక్క అభివృద్ధి, అదేవిధంగా కావలి అభివృద్ధి రేపు ఉదయం మధ్యాహ్నం 3 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మన ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాము. వర్చువల్ ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. అది ఆ కార్యక్రమాన్ని భోగోలు మండలం ఎంపీడీఓ ఆఫీస్లో పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ మత్స్యకార గ్రామాలకు సంబంధించిన కాపులు ముఖ్యంగా, అదేవిధంగా మన నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి తక్కువ సమయం ఉన్నందువల్ల ఆల్రెడీ మెసేజ్ పంపించడం, అదేవిధంగా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి, అదేవిధంగా కావలి నియోజకవర్గ ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమం ఇచ్చిన మాట ప్రకారం మన ఫిషింగ్ హార్బర్ ఈరోజు కంప్లీట్ చేసి ఓపెన్ చేయడం, అదేవిధంగా తొందరగా రామాయపట్నం పోర్టు కూడా రేపు ప్రారంభించబోతున్నారు. తొందరగా అది కూడా డేటు తొందరగా తెలియజేస్తారు. కాబట్టి ఈ విధంగా ఈరోజు అనేక ప్రాజెక్టులు మన కావలి నియోజకవర్గానికి అందుబాటులో రావడం మనందరి అదృష్టం. తొందరగా విజయసాగర్ కూడా మనకి జగదత్తి ఎయిర్పోర్ట్, దాన్ని కూడా త్వరగా శంకుస్థాపన మనం రేపు అధికారంలో రాబోతున్నాం. తప్పకుండా దాన్ని కూడా ఒక 2 సంవత్సరాలుగా కంప్లీట్ చేసే విధంగా తప్పకుండా చేస్తాం. ఈరోజు మా అందరి ధ్యేయం కూడా అభివృద్ధి, కావలి నియోజకవర్గ అభివృద్ధి. కానీ ఈరోజు మేమేదో ప్రతిపక్షాలతోటి గొడవ పెట్టుకోవడానికో ఏదో రౌడీయుజం చేయడానికో మేము ప్రయత్నించడం లేదు. ఆ రౌడీయుజం కూడా ఎవరు చేస్తున్నారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒక మాట అంతా కూడా కావలి నియోజకవర్గ ప్రజలు తప్పకుండా ఆలోచించాల్సింది అని కూడా నేను మనం చేస్తున్నాను. అందుకే మేము చేస్తున్నాం. కావలి నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలి. కావలి నియోజకవర్గంలో ఉన్న వ్యాపారస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కురవత్తులు చేస్తున్న అందరూ కూడా రైతాంగం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి. మేము కోరుకునేది అభివృద్ధి మాధ్యంగా మేము ముందుకు సాగుతాం. అందుకే ఈరోజు మేము చదువుతున్నాం. ఈరోజు సంస్కారానికి అదేవిధంగా అహంకారానికి జరుగుతుంది కావలిలో యుద్ధం. అదేవిధంగా రాష్ట్రంలో పేదగా పట్ట జగన్మోహన్ రెడ్డి గారు, పెత్తందాగా పడ్డ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధంలో కూడా ధర్మం చేయించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.